హాయ్ ఆల్. ఈరోజు ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 గురించి కొంచెం సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను, వినండి. ఇది ఫిబ్రవరి 16న నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఇది మెయిన్ థీమ్ ఏంటంటే, ఈ ఉద్దేశం ఏంటంటే, ఈ సదస్సు అందరికీ మేలు కోసం, అందరి సంతోషం కోసం, అలా అనమాట. లైక్ సాంస్క్రిట్లో సర్వేజన హితియ సర్వజన సుఖియ అలా అనే గొప్ప నినాదంతో జరుగుతుంది. కేవలం టెక్నాలజీ సాంకేతికతను అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా అది సామాన్య ప్రజల జీవితాల్లో ఎలాంటి సానుకూల మార్పు తెస్తుంది అన్నదే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. లైక్ ఏఐ ఇంపాక్ట్ ఏంటి అని హైలైట్స్ ఏంటంటే, గ్లోబల్ సౌత్ వేదిక ఇలాంటి భారీ ఏఐ సదస్సు అభివృద్ధి చెందుతున్న దేశాలు మీరు గుర్తుపెట్టుకోండి. లైక్ యుఎస్, చైనా కాదు, గ్లోబల్ సౌత్ తరపున భారత్లో జరగడం ఇదే మొదటిసారి. ప్రజా మౌలిక వసతులు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఏఐని సామాన్యుడికి ఎలా చేరువ చేయొచ్చో భారత్ ప్రపంచానికి చూపిస్తుంది. లైక్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చాయి ఇందులోను. లైక్ మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్ ఇలా కొన్ని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చెప్పుకున్నారు కూడా. దేశానికి, రాష్ట్రాలకు మరియు ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుంది అది కూడా చెప్తాను. లైక్ ఇండియాకి ఏంటంటే, భారత్ ప్రపంచ ఏఐ హబ్గా ఎదగడానికి ఇది ఒక పెద్ద అడుగు. లైక్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు, లక్షలాది మంది యువతకి ఏ రంగంలో శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. లైక్ స్టేట్స్కి అయితే ముఖ్యంగా మన ఆంధ్రాలో చూసుకుంటే ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నారు అగ్రికల్చర్లో. అండ్ వ్యవసాయం, విద్య మరియు ఆరోగ్య రంగాల్లో ఏఐని వాడటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల పాలన సులభాంతరం అవుతుంది. పంట దిగుబడి అంచనా వేయడం, రోగ నిర్ధారణ వంటివి వేగంగా జరుగుతాయి. ప్రపంచానికి ఏ వల్ల వచ్చే ముప్పులు కూడా ఉన్నాయి, దాన్ని ఎలా అరికట్టాలి మరియు అన్ని దేశాలకు ఈ సాంకేతికతను సమానంగా ఎలా అందాలి అనే విషయంలో భారత్ ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. మెయిన్ ఇప్పుడు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారంటే, ఈ ఎక్స్పోలో ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల లీడర్స్ వచ్చారు. దానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు అందరికీ అందుబాటులో ఉండాలని, అది మానవ మేధస్సుకు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే ఫ్రెంచ్ అధ్యక్షుడు గారు వచ్చారు, ముంబై వచ్చారు. ముంబై నుంచి ఆయన ఢిల్లీలో ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేశారు. సుందర్ పిచాయ్ గారు, గూగుల్ సిఇఓ, ఆయన కూడా వచ్చారు. అండ్ ఓపెన్ ఏఐ లైక్ చాట్ జీపీటీ, శామ్ ఆల్ట్మన్, ఆయన కూడా ప్రెసెన్స్ ఉంది ఇందులోను. ఇంకా దీని అవుట్కమ్ ఏంటంటే, ఒక డిక్లరేషన్ చేశారు, న్యూఢిల్లీ ఏఐ డిక్లరేషన్ అది. అండ్ దీన్ని కూడా డీటెయిల్గా చెప్తాను. ఏఐ స్కిల్లింగ్ చేశారు, గ్లోబల్ ఏఐ ఫండ్ కూడా అయ్యింది. ఇప్పుడు న్యూఢిల్లీలో ఏఐ డిక్లరేషన్ చేశారు కదా, అది ఏంటంటే ఇది ఒక రకమైన ప్రపంచ నియమావళి అని అనుకోవచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత శక్తిమైనదో తప్పుగా వాడితే అంత ప్రమాదకరంగా చేసేస్తుంది అది. అందుకే ప్రపంచ దేశాలన్నీ కలిసి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాయి, వాటి మీద అగ్రిమెంట్స్ మీద సైన్లు కూడా చేసాయి అనమాట. ఏఐని యుద్ధాలకో లేదా మనుషులకి కీడు చేయడానికో వాడకూడదు, ఓన్లీ ఎథిక్స్, సమాజంలో వివక్ష చూపకుండా అందరికీ సమానంగా ఏఐ ఫలాలు అందాలనేసి అని. అండ్ అట్ ది సేమ్ టైం ఆ మధ్య డీప్ ఫేక్స్ లాంటి ఫ్రాడ్ జరిగే చూడండి, తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి దేశాలన్నీ కలిసి పనిచేయాలని చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం 2 కోట్ల మందికి ఏఐ స్కిల్లింగ్ ఇవ్వాలని. ఈ టెక్నాలజీ మారినప్పుడు ఉద్యోగాలు స్వరూపం కూడా మారిపోతుంది. భవిష్యత్తులో ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం పోగొట్టి కొత్త అవకాశాలు సృష్టించడమే దీని లక్ష్యం. ఇది విద్యార్థులకి, ఐటీ ఉద్యోగులకి మాత్రమే కాదు, చిన్న వ్యాపారాలు, ప్రభుత్వ సిబ్బందికి కూడా ఈ శిక్షణ ఇస్తారు. లైక్ 2030 నాటికి 2 కోట్ల మంది ఇండియన్స్కి ఏఐ ఎలా వాడాలో నేర్పించడం, దీనివల్ల మన దేశానికి ఏఐ టాలెంట్ ఫ్యాక్టరీగా మారుతుందని చెప్తున్నారు. ప్రయోజనాలు ఏంటంటే, సాధారణ పనులను ఏఐతో వేగంగా చేస్తూ కొత్త రకమైన సాఫ్ట్వేర్ మరియు సర్వీసులను మనమే తయారు చేసుకోవచ్చు. ఇంకా గ్లోబల్ ఏఐ ఫండ్ అన్నాను కదా, ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ఎక్కువగా అమెరికా, చైనా వంటి ధనిక దేశాల దగ్గరే ఉంది. దీనివల్ల పేద దేశాలు వెనకబడిపోయే ప్రమాదం కూడా ఉంది. సో అందుకే డబ్బు లేని దేశాలకు కూడా ఏఐ టెక్నాలజీ, కంప్యూటర్ పవర్ మరియు డేటాను అందించడానికి ఈ నిధిని ఉపయోగిస్తారు.
పెద్ద కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటివి మరియు ధనిక దేశాలకు ఈ నిధికి విరాళాలు ఇస్తాయి. ఒక దేశంలో వచ్చిన AI పరిష్కారం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ నీటితో పంటలు పండించే టెక్నాలజీ, ప్రపంచంలో అన్ని పేద దేశాలకి అందేలా చూడటం దీనికి. సో ముఖ్యంగా చెప్పాలంటే మొదటిది AIని కంట్రోల్ చేసి దాన్ని ఒక లా, చట్టం చేసి, రెండోది మన ప్రజలకు ఇచ్చే జ్ఞానం, మూడోది వెనకబడిన వారికి అందించే సహాయం. ఈ మూడు కలిస్తేనే AI వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది అని ఈ సదస్సు చెప్పగానే చెప్పింది అనమాట. థ్యాంక్ యూ.